మొన్న యుద్ధం అప్పుడు కూడా నేను చెప్పింది అదే. అప్పుడు ఎవరు మాట్లాడలేదు సెలబ్రిటీలు కూడా. వాళ్ళందరూ మాట్లాడితే నిజంగా చాలా బాగుంటుండే. ప్రతి ఒక్కరికి కూడా తెలిసి వస్తుండే. కానీ అది జరగలేదు. అదే అది పక్కకు పెట్టుకుందాం. వాళ్ళు ఎప్పటికి కూడా చేయరాదు. సో రిటైనింగ్ వాల్, సో ఇంకొన్ని రెనోవేషన్స్ దాని గురించి జిహెచ్ఎంసీని అప్రోచ్ అయితే ఎవరు స్పందించలేదని చెప్పి హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టు కూడా విజయసేన్ రెడ్డి గారు, జస్టిస్ విజయసేన్ రెడ్డి గారు కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి డైరెక్ట్ చేసింది. ఏమని? చిరంజీవి గారు కన్స్ట్రక్షన్ ఏదైతే చేశారో దాన్ని వెంటనే సార్ట్అవుట్ చేయండి అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇంత పెద్ద మనిషికి ఇట్లుంటే నిజంగా మరి చిన్నోళ్ళ పరిస్థితి ఏంది? ఏమో మరి చిరంజీవి గారి ఇల్లు కదా, మరి ఏమన్నా ముడతాయేమో అని చెప్పి మరి జిహెచ్ఎంసీ వాళ్ళు ఏమన్నా అనుకున్నారా ఏందనేది కూడా తెలియాలి. ఎందుకంటే జనరల్ గా ప్రతి ఒక్కరి దగ్గర మీరు ఏ పని కావాలన్నా తీసుకొని వేస్తారు కదా. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ల పైన మొన్న మనం కొట్టడం కూడా జరిగింది. ఏంటంటే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు, ఈ మున్సిపల్ అధికారులు అందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళ సంపాదన అసలు అద్దు లేకుండా పోయింది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.